వెల్కమ్ బ్యాక్. నిన్న రెండో రోజు మహానాడు పండగ ఉత్సాహంగా జరిగింది. టీడీపీ అధినేతగా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నికయ్యారు మరోసారి. అండ్ నిన్న సభ జరిగినటువంటి తీరును గనుక చూసినట్లయితే జాతిని ఒక విధంగా తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉంది. ఆ దిశగా కార్యకర్తలు అందరూ పని చేయాలి అని చెబుతూ ఎట్ ద సేమ్ టైం పాలనకు సంబంధించి కావచ్చు, శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు ఆయన కామెంట్ చేయడము అండ్ గత ప్రభుత్వానికి సంబంధించి పలు విమర్శలు చేయడం కూడా చూసాం. ఎట్ ద సేమ్ టైం అటు వైసీపీ నుంచి మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ కడపలో మహానాడు పెట్టడం హీరోయిజం కాదు, ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోను అమలు చేయడం హీరోయిజం అన్న దిశగా మహానాడును ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, వారి వర్షన్ కూడా మనం తీసుకుందాం. మల్లెల లింగారెడ్డి గారు, వీరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో వైసీపీ నుంచి కూడా అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు, వెంకటరెడ్డి గారు. ముందుగా లింగారెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తాను. మహానాడు కార్యక్రమం ఆద్యంతం గత ప్రభుత్వాన్ని తిట్టడానికి, వైఎస్ జగన్ను తిట్టడానికే సరిపోయింది, ఆ దిశగానే ఈ మహానాడు నిర్వహించారు అని వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు మీ సమాధానం. మేబీ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. లింగారెడ్డి సార్ మ్యూట్లో ఉన్నారు. నేను చూసినాను 2 రోజులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పేరెత్తింది 10-15 నిమిషాలు కూడా లేదు. అంటే ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ లేదు, ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, ఇంకా వేరే పార్టీలు ఏమున్నాయి, బీజేపీ తర్వాత జనసేన మాకు అలయన్స్ పార్టీలు. సరే కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటే వాళ్ళు ఎప్పుడో కానీ బయటకు వచ్చి మాట్లాడరు. మాకు ఉండేది అదొక పార్టీనే కదా, ప్రతిపక్ష పార్టీ. అంటే దాదాపు ఒక 16 గంటలు అంటే అనడానికి అది ఒక్క పార్టీ ఉన్నది అంటున్నారా? అంటే నేను అనేది ఏమంటే దాదాపు 20 గంటల పాటు 2 రోజుల్లో తీర్మానాలు జరిగినాయి, చర్చలు జరిగినాయి, ఎన్నో విషయాలు మాట్లాడారు. 20 గంటల పాటు జరిగితే 20 నిమిషాలు కూడా ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని పేరెత్తకుండా అసలు రాజకీయ సభలు ఉంటాయండి? ఎక్కడ జరుగుతుంది దేశంలో, ప్రపంచంలో? 20 నిమిషాలే వాళ్ళు చూడమని కావాల్సింటే 20 నిమిషాల కంటే కూడా ఎక్కువ ఆయన గురించి ఎవరు మాట్లాడేది కూడా లేదు. ఆయన గురించి మాట్లాడంటే 20 రోజులు పడుతుంది ఆ గ్రంథం అంతా కూడా చదవాలంటే. కాకపోతే ఆయనకేంటంటే మా సొంత జిల్లాలో మహానాడు కార్యక్రమం పెట్టారని చెప్పి ఇక్కడ ఇదేమన్నా ఫెయిల్ అయిపోతుంది అని ఆశ పెట్టుకునేట్టుంది. అది మిగతా జిల్లాల కంటే బ్రహ్మాండంగా జరిగేటప్పటికీ ఆయన సహనం కోల్పోయి ఆయన కానీ ఆయనకు సంబంధించినటువంటి నాయకుడు కానీ మాట్లాడడం జరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి జీవోల సంతకాలు కాదు కదా పెట్టేది, రాజశేఖర రెడ్డి గారు కదా జీవోలు ఇచ్చేది. దాంట్లో లబ్ధి పొంది కదా సాక్షి టీవీ కానీ, పేపర్ కానీ, లేకపోతే భారతీయ సిమెంట్ కానీ, సుండూరు కానీ, భూములు కానీ, కనులు కానీ, నిండు కానీ ఇవన్నీ కేటాయించింది అక్రమంగా కేటాయించి దానివల్ల లబ్ధి వచ్చేసి కిడ్ప్రోకో విధానంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆ 5 ఏళ్ళు అట్టసరిపోయింది. ఈ 5 ఏళ్ళేమో ఆయనే సొంతంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టడం, ఆయనే చెప్పడం ఇది ఒక పెద్ద పని అని ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయనే సంతకాలు పెట్టుకుని ఆయనే లబ్ధి చేకూర్చడం జరిగింది. అవన్నీ చెప్తే కాదు. కాకపోతే ఇప్పుడు మనం చూసినాం రాజశేఖర రెడ్డి గారి బొమ్మకు తెలుగుదేశము అవన్నీ బండి కట్టినారని చెప్పి చెప్తారు అనమాట. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహాలు పాల్గొట్టింది గుర్తు లేదంటున్నాం. ఎన్టీఆర్ విగ్రహాలు పాల్గొట్టే విషయమే మీకు గుర్తు లేదా? సరే అది ఎక్కడో చోట అక్కడ పోయే వాళ్ళ నాయకులు కాదు కదా,
ఎవరో కూలీలో పిల్లలు పోయి చేస్తూ ఉంటారు. ఎక్కడో చోట పొరపాటు జరిగితే దానికి అఘాయిత్యం చేసి మాట్లాడమనేది సక్రమైనటువంటి పద్ధతి కాదు. మీరు ఎన్టీఆర్ విగ్రహాలు పాల్గొంటారు, అంబేద్కర్ విగ్రహాలు పాల్గొంటారు, అన్ని విగ్రహాలు పాల్గొంటారు. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి 100లో ఒక్కదానికి కూడా అనుమతి లేదు. ఒక విగ్రహం పెట్టాలంటే ఎన్ని అనుమతులు కావాలా? ఆర్ఎంపీ వాళ్ళ అనుమతి కావాలా, మున్సిపాలిటీ వాళ్ళ అనుమతి కావాలా, కరెంటు వాళ్ళ అనుమతి కావాలా, పోలీస్ వాళ్ళ అనుమతి కావాలా, ఆ విధంగా అనుమతులు కావాలా. మరి 100 విగ్రహాల్లో ఒక విగ్రహానికైనా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అనుమతి ఉందా? మరి మేము అనుకుంటే చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి విగ్రహాలు తీసేయలేమా? ఆ పని చేయలేదు కదా మేము. దానికి ఆయన సంతోషించాలా, అంతేగాని ఏ విషయము లేదని ఇప్పుడు ఏమంటారు అంటే హామీల అమలుకు సంబంధించి ప్రస్తావించారు. హామీల అమలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు దిశగా టీడీపీ వెళ్ళడంలో విఫలమైందా లేదంటే స్లోగా ఉందా? ఈ వర్షంలో అయితే విమర్శలు విన్నారు కదా, వాటికి ఏంటి సమాధానం? సరే, ఆయన ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడంటే 4 సంవత్సరాలు తీసుకోలేదా? సంవత్సరానికి 250 పెంచుతానని చెప్పి మేము ఒకటి పెంచాం కదా. తర్వాత ఇప్పుడు నిన్న సమావేశం కూడా ప్రకటించాం కదా, అమ్మఒడి అనేది 1 నెల 2 నెలల్లో తల్లుల అకౌంట్లో వేస్తామని చెప్పినారు కదా. ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం. ఇంకా తర్వాత వచ్చేసి ఆర్టీసీ బస్సులు కూడా చెప్పినాం. నాకు అయింది, సంవత్సరం కూడా కాలేదు కదా. అందుకేమో 4 ఏళ్ళు తీసుకొని ఈ సంవత్సరం కూడా కాకపోతే ఇప్పుడే దాని గురించి మాట్లాడితే ఎట్లా? ఓకే, ఒకసారి ఆంజనేయ రెడ్డి గారి వర్షన్ తీసుకుందాం. మహానాడులో మాటలు, ఆ తర్వాత జరిగిన విమర్శలకు సంబంధించి కూటమిలో ఉన్న పార్టీగా వారి అభిప్రాయాన్ని తీసుకుందాం. ముఖ్యంగా ఆంజనేయ రెడ్డి గారు. జ్యోత్స్న గారు, మీకు చర్చలో పాల్గొంటున్న లింగారెడ్డి గారికి, కృష్ణాంజలి గారికి, వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యి ఉన్నారా? ఇంకా అవ్వలేదు, అవుతారు. వారికి అందరూ కూడా, ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికి కూడా నమస్కారం. నమస్తే. భారతదేశంలో భారతదేశ ప్రజాస్వామ్యము బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ. ఇక్కడ అమెరికా లాగనో లేదా మిగతా కొన్ని యూరోపియన్ కంట్రీస్ లాగనో 2 పార్టీల వ్యవస్థ ఉండదు. మనం 140 కోట్ల మంది జనాభా ఉండే సువిశాలమైన భారతదేశము మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్. ప్రపంచంలోని అన్ని డెమోక్రసీ కంటే మన డెమోక్రసీ చాలా గొప్పగా ఉంటుంది. ఈ డెమోక్రసీలో మల్టీ పార్టీ, వందలాది రాజకీయ పార్టీలు, గుర్తింపు రాజకీయ పార్టీలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ యొక్క ప్లెనరీ నడుపుకోవడము, మహాసభలు నిర్ణయించుకోవడము, అది సహజంగా సహసిద్ధంగా రాజకీయ పార్టీ లక్షణము. అందులో భాగంగానే ఈరోజు టీడీపీ కడపలో ఒక పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క మహాసభలు నిర్వహించుకుంటున్నారు. రకరకాల వివిధ సమస్యల మీద మాట్లాడారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఈ విధంగా మహాసభలు లేదా ప్లెనరీ జరుపుకునేటప్పుడు అధికారంలో ఉంటే ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తారు, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ మీద విమర్శలు చేస్తారు. ఇది సహసిద్ధంగా రాజకీయాల్లో ఉండే వ్యవస్థ. ఈరోజు టీడీపీకి వాళ్ళ యొక్క ప్లెనరీ జరుపుకుంటున్నారు. మహాసభ అంటారా, ప్లెనరీ అంటారా, పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఈరోజు బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళ యొక్క మహాసభలు చాలా విజయవంతంగా జరుపుకుంటారు, చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎందుకనంటే వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి కూడా నాయకత్వం ఉంది, కమిటెడ్ క్యాడర్ ఉన్నారు, నాయకత్వం ఉంది. చాలా వెల్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజేషన్ గా ఎప్పుడు కూడా పనిచేస్తుంటారు. బహుశా భారతదేశంలో ఉండే అనేక ప్రాంతీయ పార్టీల్లో చూసినప్పుడు టీడీపీ అంత ఆర్గనైజ్డ్ గా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఉండదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా అభినందించాలి. కుడోస్ టు చంద్రబాబు నాయుడు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టాడు. ఆ విధంగానే అన్ని ప్రాంతాల్లో గ్రామ స్థాయి నుంచి కూడా ఆర్గనైజేషన్ బిల్డప్ చేశారు. ఎప్పుడు కూడా విజయవంతంగా జరుపుతారు వాళ్ళు. ఈ రోజు అడ్వాంటేజ్ ఏంటంటే అధికారంలో ఉన్నారు కదా, అందువల్ల సహజంగా జోష్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది మాట్లాడుతుంటారు, ఎక్కువ మంది వ్యాఖ్యలు చేస్తుంటారు, అనేక తీర్మానాలు చేస్తుంటారు. కాబట్టి సహజంగానే ప్రతి విమర్శలు వస్తుంటాయి.
ఈరోజు ఈ సూపర్ 6 ఏదైతే ఉందో లింగారెడ్డి గారు చెప్పినట్టుగా వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు. అవన్నీ కూడా అమలు అవుతాయి కదా. ఒక్కసారి 3,000 నుంచి 4,000కు మనం పెన్షన్ పెంచడం జరిగింది. గత ప్రభుత్వము 5 సంవత్సరాల తర్వాత 2 నుంచి 3,000కు తీసుకొచ్చింది. కాబట్టి ఇది ఒక పెద్ద సక్సెస్. రెండవది, ఈ ల్యాండ్ భూ చట్టం ఒకటి ఉంటే దాన్ని వెంటనే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి 1-2 నెలలు పూర్తి చేయబోతున్నారు. ఉచిత బస్సులు ఏ రోజు అయితే ఆ రోజు మేము కూడా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారితో మా ఆత్మకూరు నియోజకవర్గం బహిరంగ సభకు వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, బస్సు సౌకర్యం కల్పిస్తాం ఉచితంగా, ప్రతి జిల్లాలో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. అది రేపు అమలు జరగబోతుంది. కాబట్టి ఈ ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు జరుపుతారు ప్రధాన పార్టీ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వారు చెప్పిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు దాని మీద చర్చ జరగవచ్చు, ప్రతి విమర్శలు. కానీ ఒకటి స్పష్టము, వైసీపీ వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారు. వాళ్ళకి ఏం విమర్శలు చేయాలో తెలియడం లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఈ రోజు పరిస్థితి ఏమిటి, రోజు రోజుకే కొత్త కుంభకోణాలు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అన్ని రకాల సాక్ష్యాలు సేకరించున్నారు. అది డిజిటల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కానివ్వండి, కుంభకోణం కావచ్చు, పలు కేసులు నమోదవడం కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఇవన్నీ రాజకీయ కక్షతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని, అంటే ఆ ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు కావచ్చు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇస్తున్న నివేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కావాలని రాజకీయ కక్షతోనే వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళు చేసే విమర్శలకు. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కదానికి సాక్ష్యాలు. ఈ రోజు సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే హేస్టీగా డెసిషన్స్ తీసుకోవాలా, వెంటనే అందరిని అరెస్టు చేయాల. ప్రతి కేసు లోతుగా విచారణ చేసి వాటర్ టైట్ కేసు చేసి ఎవరు కూడా నిందితులు, దోషులు, అవినీతి పరులు తప్పించుకోకుండా ఉండే కోసము చాలా లోతుగా దర్యాప్తు, అన్ని సాక్ష్యాలు సేకరించిన తర్వాత ముందుకెళ్తుంది. ఈరోజు సిట్టేసార్ లిక్కర్ విషయంలో మిగతా అనేక విషయాలు కూడా అన్ని తీసుకుంటున్నారు. రాజకీయ కక్షలు కానివ్వండి, లేదా ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిన సందర్భంలో కూడా ఏ సందర్భంలో సస్పెండ్ అయ్యారో ఆ కేసులు కానివ్వండి, లేదా భూములు ఆక్రమించడం, అటవీ ప్రాంతాల భూములు ఆక్రమించడం కానీ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంది. అందుకనే నేను అనుకుంటున్నాను ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ గుర్తింపు లేదనుకోండి, రికగ్నైజ్డ్ అపోజిషన్ కాకపోవచ్చు, బట్ వాళ్ళు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. రాష్ట్ర వాళ్ళకి మొన్న ఎన్నికల్లో 39-40% ఓట్లు వచ్చాయి. కాబట్టి 11 మంది శాసనసభ్యులు ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ, 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఏమేం చేశారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అందుకని ఆ పార్టీకి 11 సీట్లు మాత్రం ఇచ్చారు. అధికార గుర్తింపు కూడా, అధికార ప్రతిపక్ష గుర్తింపు కూడా ఇవ్వకుండా. నేనేమంటున్నా అంటే వైసీపీ వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా, ఎందుకు ఏం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో ఈరోజు పారిశ్రామిక నడవాలు తీసుకొస్తున్నారు, పార్కులు తీసుకొస్తున్నారు, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. అదేవిధంగా నిరుద్యోగ దాని మీద డిఎస్టీ ఇచ్చారు. రకరకాలుగా ఈరోజు ముందుకెళ్తుంది అభివృద్ధి విషయంలో. దాన్ని మనం ఎందుకు చేయలేకపోయామో, ఎక్కడ పొరపాట్లు జరిగాయి అనేది వాళ్ళు సరిదిద్దుకొని ప్రజల మధ్యకి వచ్చి నిజంగా పార్టీ అధికారంలో ఉండే పార్టీ దాన్ని తప్పులు చేసి వాళ్ళు ప్రశ్నించవచ్చు. కానీ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను. అసెంబ్లీకి రాకుండా ఈదుల్లో ఉండి ఒకసారి కృష్ణాంజనేయులు గారి విశ్లేషణ కూడా తీసుకుందామండి. కృష్ణాంజనేయులు గారు. జ్యోత్స్న గారు నమస్తే. ఆంజనేయ రెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి కూడా నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ మహానాడుకు సంబంధించినటువంటి అంశంలో మహానాడు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ పండగలాగానే చేసుకుంటారు. పార్టీల్లో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటిది కూడా కీలకమైనటువంటి అంశం. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలకు సంబంధించినటువంటి మనం బయటికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయా పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాయా లేవా అనేటువంటి ఖచ్చితంగా చర్చించడానికి పనికొచ్చేటువంటి అంశమే ఇది. మిగతా పార్టీలతో పోల్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కొంత డెమోక్రటిక్ గా క్రమం తప్పకుండా ఈ 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీలో బహుశా కరోనా సమయంలో తప్ప మహానాడును కంటిన్యూగా నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పుడు అదే ప్రధానమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో ప్రారంభించుకున్నటువంటి ఆ పార్టీ 14 ఏళ్లలో 2017లో ఒకసారి ప్లేన్ రే పెట్టారు, 2022లో ఒకసారి, అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి, అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి పెట్టారు. ఆ తర్వాత ప్లేన్ రేసే లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నిన్న చంద్రబాబు నాయుడు 12వసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కనీసంగా ఆయన కూడా చెప్పారు, నన్ను ఎంపిక చేసుకున్నట్టు చాలా సంతోషము అని.
ఇప్పుడు కనీసమైనటువంటి ఒక సంప్రదాయబద్ధంగా అయినా, ఒక లాంఛనంగా అయినా సరే ఒక ఎన్నిక పెట్టుకోవచ్చు, 2-3 పోటీ పడవచ్చు, ఒకరికే ఇవ్వచ్చు. ఎలాగూ ప్రాంతీయ పార్టీలు అంటే ఒక వ్యక్తి కేంద్రంగానో కుటుంబ కేంద్రంగానో ఉంటాయి. అయితే ఇప్పుడు అలాగనే ఉంటాయి అంటే కాబట్టి అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ ప్రాంతీయ పార్టీలు ఒకరి చరిష్మా పైనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో పార్టీలో అందరూ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంకా లాంఛనంగానైనా అది నార్మల్ గా చేయాల్సిన అవసరం ఏముందంటారు? జ్యోత్స్న గారు, ప్రాంతీయ పార్టీలన్నీ వ్యక్తి కేంద్రంగా గాని కుటుంబ కేంద్రంగా గాని నడుస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ రాజకీయ పార్టీ అనేటువంటిది వ్యక్తి ఆస్తి కాదు, కుటుంబ ఆస్తి కాదు. ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారంగా మనము వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఆ విధంగా ఎంపికలు చేసుకుంటారు. మనం ప్రజాస్వామ్యతంగా జరగాలి, అంతర్గత ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీల్లో ఉండాలి అనేటువంటిది ప్రజాస్వామికవాదులుగా మనం కోరుకోవాలి అని నా యొక్క వాదన అది. ఏ పార్టీలో అయినా సరే ఆ విధంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి, ఎన్నికలు జరగాలి, నాయకులు అందరూ నాయకులు అయ్యేటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. ఇప్పుడు నారా లోకేష్ రేపొద్దున వర్కింగ్ ప్రెసిడెంట్ అండి, ఈ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రకటించడానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతున్నారు అనేటువంటిది ఇది బహిరంగ రహస్యమే. ఆయన పనిచేశారు అంటే పనిచేసే అవకాశం వచ్చింది, పనిచేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు. మిగతా వాళ్ళు ఆయనకన్నా సీనియర్లు ఉన్నారు, బాగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా? రేపు పొద్దున ఏమన్నా చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం అవుతారా? కారు కదా, కాలేరు కదా. కావాలి, అలాగా అయితే మంచిది. అన్ని పార్టీల్లో పనిచేసినటువంటి వాళ్ళకి అన్ని స్థానాలకు ఎదగలరు అనేటువంటిది ఒక సందేశం ఒకవేళ తెలుగుదేశం ఇస్తే మంచిదే కదా. ఇవ్వాలి, అన్ని పార్టీల్లో ఇలా ఉండాలి అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను కోరుకుంటున్నాను. కాకపోతే ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా ఆ విధంగా ఆలోచించడానికి కూడా అన్ని ప్రాంతీయ పార్టీలు అలా ఉండాలి లేదు అని అంటే కుటుంబ పార్టీలుగా వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవటానికి అందుకు ఈ రాజకీయాలని లేకపోతే ప్రభుత్వాలని వాడుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని మనం సమర్థించినట్టు అయింది. ఇలా అన్ని ఉన్నాయి కాబట్టి ఇలానే ఉంటాయి అనేటువంటి దాని మీద అని నేను సమర్థించబోను అనేటువంటి మాత్రం ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను చెప్తున్నాను. వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు, మనం ఏం చెప్పినా వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు నేను మాట్లాడినటువంటి మాటలు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో కూర్చున్నటువంటి కొంతమంది కోవర్ట్లు తెలుగుదేశం పార్టీలో వాళ్ళనంటే టార్గెట్ చేసి వాళ్ళని చంపి వాళ్ళని ఇచ్చేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళని ఉపేక్షించబోను అని చెప్పారు. ఇది చాలా అభ్యంతరకరంగా ఉందండి. ఎందుకోసమనంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వమో లేకపోతే పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఎక్కడా వచ్చేదానికి అవకాశం లేదు. నేను ఒకటి అడుగుతాను, ఈ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రుల్లో 24 మంది మంత్రుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు వాళ్ళందరినీ ఎవరు ప్రమేయంతో తీసుకొని వచ్చారు మీరు ఆ రోజున? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ప్రమేయంతోనే కదా. అదే విధంగా ఎమ్మెల్యేల్లో 164 మంది సంబంధించినటువంటి వాళ్ళలో ఇప్పుడు బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చిన వాళ్ళు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ప్రమేయంతో వచ్చారు? అదే విధంగా మీరు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే హత్యలకు గురయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు హత్యలకు గురేటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వము ఈ హత్యలని అది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, దీన్ని నిలువరించలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నాను. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది హోంశాఖ వైఫల్యం కాదా? లాండ్ ఆర్డర్ వైఫల్యం కాదా అని నేను అడుగుతున్నాను. లింగారెడ్డి గారి సమాధానం తీసుకుందాం. ప్రజలేగా, తెలుగుదేశం నాయకులు కూడా ప్రజలే కదా. ఎందుకు చచ్చిపోవాలి? కృష్ణాంజలి గారు తీసుకుందాం, మళ్ళీ ఒకసారి లింగారెడ్డి గారి సమాధానం తీసుకుందాం. అంతకన్నా ముందు వెంకటరెడ్డి గారి వర్షం కూడా తీసుకున్న తర్వాత వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. మీకు ప్యానెల్ లో ఉన్న అందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతం వైసీపీ ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉంది. అందుకోసమే మహానాడుకు సంబంధించి ఆ విమర్శలు చేయడం అనేది ఇంతకుముందు ఇప్పటివరకు మీరు రాలేదు కాబట్టి జరిగినటువంటి ఆ సారాంశాన్ని మీకు చెప్తున్నాను, దానికి సమాధానం ఇవ్వండి. అంటే ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉండి ఎప్పుడైనా కూడా ఇప్పుడు మీరు సభ పెట్టినా వాళ్ళు సభ పెట్టినా ఎవరు ఒక రాజకీయ పార్టీ సభ పెడితే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కావచ్చు, అధికార పక్షం అయితే ప్రతిపక్షం పైన కావచ్చు, ప్రతిపక్షం అయితే అధికార పక్షం పైన, సో ప్రస్తావన లేకుండా సభ అయితే జరిగేటువంటి అవకాశాలు ఉండవు.
సో దాన్ని ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిన దాన్ని పూర్తి స్థాయిలో జగన్ను తిట్టడం, గత ప్రభుత్వాన్ని తిట్టడం అన్నటువంటి యాంగిల్లోనే సభ వెళ్తోంది అన్న ప్రొజెక్షన్ ప్రస్తుతం వైసీపీ ఇస్తోంది. సరే, మీరు అన్న గందరగోళం దగ్గరే తీసుకున్నాం. మేము గందరగోళంగా ఉన్నాము, వాళ్ళు గందరగోళంగా ఉన్నారు. నేను అడిగిన దాన్ని బట్టి మీరు ప్రజలే ఆలోచించుకోమని చెబుతుంది. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు మహానాడు, లేదా ప్రతిరోజు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఈ 11 నెలలుగా చూస్తే ఆడలేక మధ్యలో ఓడిలాగా, అయ్యా మీరేంటి పథకాలు ఎప్పుడు ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేదో చేశాడండి. మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎందుకు తీసుకెట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేదో చేశారండి. ఇంకా 10 లక్షల కోట్ల అప్పు, ఏది లేనిది ఉన్నట్టుగా అసెంబ్లీలో చెప్పేదేమో 6.5 లక్షల కోట్లు, వీళ్ళు బయట చెప్పేది 10 లక్షల కోట్లు. నిన్న గందరగోళంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని మీకు అనిపించలేదా? తన పక్కన కూర్చున్న వాళ్ళని తానే నమ్మే పరిస్థితులు లేడు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని కోవట్లు అంటున్నాడు, వైసీపీ నుంచి వచ్చిన కోవట్లు అంటున్నాడు. మరి పక్కన కూర్చున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాపం వాళ్ళందరూ ఏమైపోవాలి అంటే తన నీడను కూడా తాను నమ్ముకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి గందరగోళంలో ఉంది మేమా ఆయన? ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఎట్టొచ్చింది ఇది ఈ పదవి? ప్రజల ద్వారా ఎన్నికై రాలేదు కదా, మొట్టమొదటిసారి లాక్కుంటే వచ్చింది, లాక్కుంటే వెన్నుపోటు పడితే వచ్చింది. ఇప్పుడు మరి కొడుకు పడుస్తాడేమని ఆ అభద్రతా భావంలో ఏమైనా ఉన్నాడా, లేదంటే ఏమైనా జరుగుతున్నాయా? మరి గందరగోళంలో వాళ్ళు ఉన్నారా, మేమున్నామా? 164 మంది, 3 పార్టీలు, 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్లు, 500 యూట్యూబ్లు, 100లాది ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇన్ని పెట్టుకొని ఈ 11 నెలలుగా 1 ఇయర్ వేసుకోండి, ఆల్మోస్ట్ ఇంకో 10 రోజులు, 10 రోజులు పోతే 1 ఇయర్, 1 సంవత్సరంగా వీళ్ళు ఏం చేశారంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో అది తెస్తా ఇది తెస్తా ఏ టెక్నాలజీ తెస్తానంటే అది నిజంగా ఇది బ్రహ్మాండమేమో అనుకున్నాం మేము కూడా. నిన్న తీరా చూస్తే చనిపోయిన రామారావు గారి చేత బతుకున్న నారా లోకేష్ ని పొగిడించుకునే కార్యక్రమం చేశారు. ఏ టెక్నాలజీ ఏం వాడారంటే ఇట్లా వాడారు ఏ టెక్నాలజీని. అంటే ఏ టెక్నాలజీని ఎలా మిస్యూజ్ చేయొచ్చో చంద్రబాబు నాయుడు గారు ఆ వేదిక సాక్షిగా చెప్పదలిచారా? మరి అట్టన్నప్పుడు ఇవన్నీ వేయాల్సింది. ఎందుకంటే ఇదిగోండి, ఎన్టీఆర్ కు నైతిక విలువలు లేవు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. ఇండియా టుడే 1995 అక్టోబర్ 21 నవంబర్ 5 ఎడిషన్. నైతిక విలువలు అంటే అర్థం ఏంటి? ఎన్టీఆర్ గారు ప్రశ్నించింది. ఇదిగోండి, ఎన్టీఆర్ లో నైతిక విలువలు శూన్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్, డెక్కన్ క్రానికల్. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్, సెప్టెంబర్ 2, 1995. ఎన్టీఆర్ గారు ఏడ్చింది. ఆంధ్రభూమి ఆగస్టు 27, 1995. నాకంటే గొప్ప నటుడు నారా ఎన్టీ రామారావు గారు అన్నది ఆగస్టు 27, 1995. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. నేను అనలేదండి, ఇది స్వయంగా రామారావు గారు అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. మరి 2025 రామ 2025 అయితే అంటే 2020లో ఆయన చనిపోయినాక ఈయన బతుకున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఒరిజినల్ స్టేట్మెంట్స్. చనిపోయిన తర్వాత మీరు ఏ టెక్నాలజీతో చంద్రబాబు నాయుడు వీరుడు, సూర్యుడు, తోపు, తురుము ఖాన్ తురుము ఖాన్ స్క్వేర్, తురుము ఖాన్ క్యూబ్, ఇది ఏ టెక్నాలజీతో మాట్లాడిన మాట్లాడు? మీకు ఇస్తాను లింగారెడ్డి గారు, మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఒరిజినల్ గా మాట్లాడండి. ఒరిజినల్ గా గాడ్సే కన్నా ఘోరం, ఇది ఒరిజినల్ రామారావు గారి మాటలు. ఏ టెక్నాలజీ మాటలు? తోపు, తురుము ఖాన్. ఇయ్యా మనకు కావాల్సింది. మీ పార్టీకి సంబంధించి నిజంగా మీరు కార్యకర్తలకు ఏం చేస్తారో చెప్పుకోండి, దాన్ని ఎవరు కాదంట్లా. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు, వివేకానంద రెడ్డి గారు హత్య, వివేకానంద రెడ్డి గారు హత్య సంవత్సరం అయితే ఏ గుడ్డి గారికి పళ్ళు అవుతుందని మరి ప్రభుత్వం సంవత్సరం అయింది. సిబిఐ 6 నెలల్లో తేల్చమని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆదేశించి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మరే తేల్చండి. వెంకటరెడ్డి గారు మళ్ళీ తీసుకుంటా మీ వాయిస్. లింగారెడ్డి గారు చెప్పండి సమాధానం. ఒకటి, ఇప్పుడు వెంకటరెడ్డి గారికి మానాడు దాని ఉద్దేశము, దాని ప్రాముఖ్యత తెలియక ఏ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఏదేంటంటే దిస్ ఈస్ కాల్డ్ బీటింగ్ అరౌండ్ పుష్ అనమాట. అంటే నువ్వు బాణం డైరెక్ట్ గా వేయ. నువ్వు ఎప్పుడు చెప్పేది 95లో మీ జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత, మీ వయసు ఎంత, నా వయసు ఎంత, అది కాదు. ఎన్టీ రామారావు గారు అంటారని అంటున్నారు అని మీరు చెప్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సరే, ఎన్టీ రామారావు గారు ఆయన పదవిచ్యుతుడైనాడు. ఆయన మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా మరి విశ్వాసంతో, ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పినారు. మరి ఆయన వేరే విధంగా అధికారంలోకి వచ్చింటే మళ్ళీ గెలవాడు కదా.
ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసేప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఆమోదించారు కదా దాన్ని. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడ ఎన్టీ రామారావు గారిని దూషించారంటారు అని ఎన్టీ రామారావు గారు చెప్పినారు. సరే, ఆయన బాధ, ఆయన ఆవేశము, ఆయన పరిస్థితిలో ఆయన చెప్పడం కాదు. ఆ మాట చంద్రబాబు నాయుడు గారు అంటారంటే ఎక్కడ నేను అడుగుతున్నాను. ఇంకోటి కూడా, ఇప్పుడు మహానాడు జరిగింది. ఇప్పుడు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినారు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నిక చేసుకోవాలా, కార్యవర్గం ఎన్నిక చేసుకోవాలా, ఎన్నికల కమిషన్ పంపించాలా. మీరేం చేశారు? అధ్యక్షుడేమో లోకేష్ గారు, మన జగన్ గారు, ఉపాధ్యక్షురాలు వచ్చేసి విజయమ్మ గారు. ఏమి మీరు ఉపాధ్యక్షులు విజయమ్మ గారిని పెట్టుకునేటప్పుడు లోకేష్ గారిని మేము మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టుకుంటే తప్పేంది? నాకు అర్థం కావట్లే. రెండోది, ఎవరైనా ఈ దేశంలో ప్రపంచంలో లింగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అంటే అధ్యక్షుడు ఉపాధ్యక్షులకు సంబంధించిన క్వశ్చన్ రైజ్ చేయలే కదా, కృష్ణాంజలి గారు అనుకుంటా మాట. కాదు, ఒక్క నిమిషము. శాశ్వత అధ్యక్షుడిగా ఎవరైనా పెట్టుకుంటారండి ఈ దేశంలో, ప్రపంచంలో, ప్రజాస్వామ్య పార్టీలో ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే విచిత్రం ఏమైనా ఉందా? ఇప్పుడు మీరేం చెప్తారు? ఎన్టీ రామారావు గారి గురించి చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏం తక్కువ వచ్చింది చెప్పండి. మేము చెప్పిన దాంట్లో ఏం తక్కువ వచ్చింది? ఇప్పుడు నీకు 1-2 నెలల్లో అన్ని పూర్తయినాయి కదా. పెన్షన్, గ్యాస్ ఇప్పటికీ వచ్చింది, అన్నా క్యాంటీన్లు పెట్టాము, బస్సు వస్తా ఉంది, తర్వాత ఇవి అమ్మఒడి వస్తా ఉంది, అన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్య కూడా కాలేదు కదా. ఒక మాట కోర్టులో అని చెప్తున్నారు. ఇది మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి వచ్చారు, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చారు. ఆయన చెప్పింది కోర్టులు అని చెప్పినారు. అంటే మీ పార్టీలు లేరా కోర్టులు? చెప్పు, మీ పార్టీలో లేరా? నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రజాస్వామ్యంలో, ఈ భారతదేశంలో, ప్రపంచంలో ఏ పార్టీలో అయినా కూడా కనీసం 1-2 కోర్టులు ఖచ్చితంగా ఉండి తీరుతారు. మనం సమాజంలో ఉన్నాము, మనుషుల మనస్తత్వాలు వేరుగా ఉంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఆశలు, అవసరాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ కోర్టులు లేరు అని మీకు జగన్మోహన్ గారు చెప్పమని చెప్పు, మరి వెంకటరెడ్డి గారు చెప్పమని చెప్పని. ఆయన చెప్పేది మనం జాగ్రత్తగా ఉండాలా. ఎంతో కష్టపడి వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసము, సంక్షేమ అభివృద్ధి కోసం ఉపయోగించాలా. ఒకరోజులో చేసేటువంటి పని వల్ల ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ, తోటి కార్యకర్తలకు కానీ చెడ్డ పేరు లేకుండా దానికి ఒక కన్నే సూత్రాలని చెప్తే అది కోర్టులు అంటే, కోర్టులు ఎక్కడ? నక్సలైట్లు లేరా కోర్టులు? చెప్పండి. నక్సలైట్ లేరా కోర్టులు? చెప్పండి. అంటే వాళ్ళు సరే, వాళ్ళ ఆచరణ ఉంటారు. మీ పార్టీలో లేరా అడుగుతున్నా కోర్టులు. లింగారెడ్డి గారికి ఒక ప్రశ్న. ఇక్కడ కోవర్ట్లు అనేటువంటి అంశము ఎందుకు ప్రస్తావన చేశారు చంద్రబాబు నాయుడు అనేటువంటిది కీలకమైన అంశం. నా ప్రశ్న ఏంటంటే, కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అచ్చలకు గురి కాకుండా కాపాడలేనటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందా? ఇది ప్రభుత్వం ఫెయిల్యూరా కాదా? దీన్ని సాకుగా మీరు కోవర్ట్లు అనేటువంటి అంశాన్ని చూపిస్తున్నారా లేదా? ఓకే, లింగారెడ్డి గారు. అట్లా కాదండి. ఇప్పుడు ఉమేష్ చంద్ర ఎస్పీ గారిని ఎక్కడ చెప్పినారండి? హైదరాబాద్ నడిబొట్లో చంపలేదా? వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చంపలేదా? కేంద్ర మంత్రులు చంపలేదా? అది కాదు. ఇప్పుడు పోలీసింగ్ అనేది ప్రతి వ్యక్తికి ఒక పోలీసు, ప్రతి ఇంటికి ఒక ఎస్ఐని పెట్టలేదు ఏ ప్రభుత్వం. అది కాదు. అక్కడ ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఇప్పుడు అన్ని పార్టీల్లో అన్ని చోట్ల కోవట్లు ఉంటారు, దానికి సంబంధించి సూచనగా హెచ్చరికగాని చేశారని అంటున్నారు. అంతే కదా లింగారెడ్డి గారు? నేను ఒకటి అడుగుతున్నా, రివర్స్ లో అడుగుతున్నా. సరే, ఆయన ఏమంటారు? మీ కార్యకర్తలు కాపాడుకోలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉంది అంటున్నారు. అంటే మా ప్రభుత్వం ఉన్నా కూడా మా కార్యకర్తలు చంపినారంటే ఎంత బరి తెగించి ఉన్నారా? అది చెప్పండి. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆంజనేయ రెడ్డి గారు ఈ కోవట్ అన్న అంశంకు సంబంధించి మీ వర్షన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం. బ్యాక్ ఆంజనేయ రెడ్డి గారు,
అమ్మా చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఇప్పటివరకు ఈ కోవట్టులు అంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళని నమ్మలేకపోతున్నారు అన్న విధంగా అటు కృష్ణాంజనేయులు గారు కావచ్చు, వెంకరెడ్డి గారు కావచ్చు మాట్లాడారు. దానికి సమాధానంగా లింగారెడ్డి గారు కూడా చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటి? రాజకీయ పార్టీల్లో కొంతమంది అధికారం వచ్చిన తర్వాత చేరే వాళ్ళు ఉంటారు, లేదా అధికారానికి కొద్దిగా ముందు చేరే వాళ్ళు ఉంటారు. ఆ చేరిన వాళ్ళని మంత్రులు కూడా చేస్తుంటారు. మనం చూసాం కదా, ఇక్కడ మన ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మంత్రిగా ఉన్నారు, మనం చూసాం. కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మిగిలిపోయారు, వైసీపీ నుంచి మంత్రులు చేయలేదు. మనం ఈ సహజంగా ఈ రాజకీయాల్లో ఆ యొక్క గ్రూప్స్ లేదా వాటిని మనం ఏ విధంగా క్యారీ ఆన్ చేయాలా, పార్టీని అందరిని ఏ విధంగా కలుపుకోబోవడంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలలో ప్రధాన అంశం దాని అనుకుంటే అర్థం ఏంటంటే, మొన్న హత్య జరిగింది కదా, ఒక ఇద్దరు అన్నల తమ్ముళ్ళ హత్యలు జరిగాయి. ఆ హత్యలో తెలుగుదేశం వాళ్ళే ఉన్నారని, వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి చేరారని వారిని దృష్టిలో పెట్టుకొని బహుశా కోవర్ట్లు అని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. సహజంగా రాజకీయ పార్టీలు లింగారెడ్డి గారు చెప్పినట్టుగా కొంతమంది ఉండుండొచ్చు, సమాచారం బయటికి పంపేవాళ్ళు. వాళ్ళకి కొంతమంది ఇంటెన్షన్ గా ఉండొచ్చు, లేదా అన్ఇంటెన్షన్ కావాలని చేయకపోవచ్చు. ఇవి జరుగుతుంటాయి రాజకీయాల్లో. ఇది పెద్ద ఇష్యూ అని అనుకోవడం లేదు, ఈ ఎవరో ఒకరిద్దరు ఉన్నంత మాత్రం. కానీ రాజకీయ తీర్మానాలు చేసేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ అధికార పక్షాన్ని చేస్తారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో చేస్తుంటారు. అదే జరిగింది నిన్నటి రోజున కూడా. కేవలము 5-10 నిమిషాలు ప్రతిపక్షాన్ని నిందించినందువల్ల, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేసినందువల్ల మొత్తం వాళ్ళ యొక్క ప్లీనరీ సెషన్ అంతా అందుకే పెట్టారు అనడం అది అర్థం ఉందని అనుకోవడం. గతంలో కూడా చూశాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని. వారు బహుశా ఎన్ని ప్లీనరీలు ఎన్ని మహాసభలు పెట్టారో మన కృష్ణాంజలి గారు కూడా లెక్కలో చెప్పారు. కానీ గత ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ మీద వ్యాఖ్యలు చేయడము, ఆయన రాజకీయ పార్టీ మీటింగులు, ఆయన పార్టీ మీటింగుల్లో అదే మాట్లాడేది, లేదా గవర్నమెంట్ ఫంక్షన్స్ అధికారిక కార్యక్రమాల్లో కూడా అదే మాట్లాడేది. కనీసం స్కూల్ పిల్లల కార్యక్రమాలు కూడా ఏదన్నా ఉంటే ఆయన ఆ వ్యాఖ్యలే చేసేది పవన్ కళ్యాణ్ గారి మీద, పెళ్లిళ్ళు, చంద్రబాబు. ఇది సహజంగా నడుస్తుంది, మనం చూసాం. కానీ నిన్నటి రోజున మొత్తం అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టారనేది అది అర్థం లేని ఆరోపణ అని నేను అంటున్నాను. రాష్ట్రంలో సమస్యలు లేవా? ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా జరుగుతున్నాయి. వీటి విషయంలో ప్రభుత్వము వెంటనే స్పందిస్తుంది కూడా, మనం చూసాం అనేక సందర్భాల్లో. ఈ యొక్క జరగకుండా తీవ్రమైన సందేశం ప్రజలకు వెళ్ళాలా, లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నా గానీ, లేదా ఇంకెవరున్నా గానీ తీవ్రంగా ప్రభుత్వం స్పందించి ఒక సందేశాన్ని నేను భావిస్తున్నాను. నేనేమంటున్నా అంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అఫ్ కోర్స్ వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాకపోవచ్చు, కానీ మీరు ప్రశ్నించండి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రశ్నించాలా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యత ప్రశ్నించాలా? కానీ అర్థం పర్థం లేని ప్రశ్నలు లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని అనే అది చిన్నపిల్లలు చాక్లెట్ వ్యవహారం అవుతుంది, ఇస్తే నేను బడికి పోతానని. దీన్ని పునరాలోచన చేయాలా? మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రభుత్వం చేస్తున్న తప్పులు నడుస్తున్నాయి. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడేదానికి ఇప్పుడు అసలు మన సబ్జెక్ట్, మేము అసెంబ్లీకి వస్తేనే మాట్లాడతాం, లేదా అసెంబ్లీకి వస్తేనే మీకు సమాధానం చెబుతాం, మీరు ట్విట్టర్లో అడిగితే మేము సమాధానం చెప్పం, ప్రెస్ మీట్ పెడితే మేము సమాధానం చెప్పం, 2 గంటల పాటు మీరు విత్ డేటాతో పెట్టినా మేమందరం ఏదో తిడతానికే ప్రెస్ మీట్ పెడతామంటే కాదు కదా. సబ్జెక్ట్ ఏంది? ఇప్పుడు నిన్న మీరు మహానాడుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటటువంటి మాటలు నిజాలా అబద్ధాలా, ఈయన దాని మీద మనం డిస్కషన్ చేస్తే బాగుంటుంది. దాని మీద ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి, మొన్న చూస్తే, అదే నిన్న ఈ రోజు చూస్తేనే మీకు అర్థమైపోయింది. నిన్నేమో 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి 11 నెలల్లో అని చెప్పారు. బ్యానర్ ఐటమ్ ఫస్ట్ పేజ్ లోనే ఉంది, కార్యకర్తకు చేయి అనే దాంట్లో. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్లు పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అన్నాడు. మరి ఒక రోజులో 5 లక్షలు ఆడ పెరిగినాయో ఏందో అసలు. ఈ
అది ఏం మాట్లాడుతున్నారు చదవండి. నేనే అబద్ధం చెప్పట్లా, పేపర్ చదివే నేను మాట్లాడుతున్నా. నిన్న పేపర్, ఈ రోజు పేపర్ చూస్తే మీ కార్డు పంపిస్తా. 2, ఇంకా 10 లక్షల కోట్లు అప్పు అయింది. ఈ రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏం చేశారని అంటే దానికి సమాధానం ఉండదు. అంత మొత్తం ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా చేస్తాం. రోజు స్టేట్మెంట్ అదే. ఎప్పుడు చేస్తారంటే 2047కి చేస్తాం. నిన్న హత్య జరిగింది. ఏది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరిని ఎవరైతే అదే గ్రామంలో అదే సామాజిక వర్గానికి సంబంధించి అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు చంపారు. దానికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఏం సంబంధం? కోవట్టులు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాలా. ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, చంపిన వాళ్ళు, వాళ్ళందరూ ఒకటే పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు వాళ్ళలోకి. కాంగ్రెస్ పార్టీ, నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు తెలుగుదేశంలో ఎప్పుడో. అదే ఊర్లో తోట చంద్రయ్య కొడుకు ఎవరైతే మీరు క్యాబినెట్ ఉద్యోగం ఇస్తున్నారు కదా, అతని ఆధ్వర్యంలోనే హత్య జరిగింది. సో దీన్ని అన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం. మన వీరయ్య చౌదరిని ఎవరు చంపారండి? తెలుగుదేశం పార్టీ వీరయ్య చౌదరిని ఇంకో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారు. నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంకో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంపాడు. అంటే మీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగా రియాక్ట్ అవుతున్నారంటే ఇదే ఆంజనేయ రెడ్డి అన్న. 3 రోజులు మీరు మహానాడు జరుపుకుంటున్న అదే కడపలో 3 రోజుల క్రితం 3 ఏళ్ల పసి పాపని అత్యాచారం చేసి హత్య చేశారు. మీరు 3 రోజులు సంబరాలు చేసుకున్న అదే కడపలో. ఏదైతే మచ్చుమరిలో 10 నెలలు అయింది, శవం దొరకల. ఇంకా 11 నెలలు దాదాపుగా శవం దొరకల. అమ్మాయిని రేప్ చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శవం దొరకల. ఎంత అద్భుతమైన ప్రభుత్వం ఇక్కడ నడుస్తా ఉందంటే, పోలీసులు వాళ్ళే కొడతారు, వాళ్ళే వీడియోలు చేస్తారు, వాళ్ళే రిలీజ్ చేస్తారు. ఎవడిచ్చాడు అధికారం? వాడు తప్పు చేస్తే న్యాయస్థానాల్లో ఉన్నారు, రిమాండ్కి వెళ్ళారు, నిన్న బయటకు వచ్చారు. సో మీకు కొట్టి వీడియోలు తీసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టే అధికారం ఎవడిచ్చారు? ఓకే సార్. దుర్మార్గం, ఎంత దారుణంగా. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. ఒక్క నిమిషం మీ వాయిస్. ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పాలనుకున్నది క్వశ్చనా లేదంటే ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు? వెంకటరెడ్డి గారు రెడ్డి గారు ఒక్క నిమిషం. కౌన్సిలర్లు, ఒక్క నిమిషం అండి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎవడు కనపడతామండి? 10 లక్షలతో, 5 లక్షలతో, 50 లక్షలతో. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు తీసుకుంటా మీ వాయిస్. మేడం, నేను మీకు ఇంత ముందే చెప్పాను, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వ స్పందనలో చాలా వేగంగా ఉంది. దోషులను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సరైన శిక్ష పడుతుంది. ఒకటి. రెండోది, గత ప్రభుత్వంలో ఒక ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు సొంత డ్రైవర్ ని హత్య చేశారు కదా, వాడిని తీసుకుపోయి డోర్ డెలివరీ చేశారు కదా. ఒక ఎస్సీ డ్రైవర్ ని, సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ ని, వెంకటరెడ్డి గారు మీరు అదే పాట కదా, పాడిందే పాట పాశుపల్ల దాసరే కదా మీరు చెప్పేది. ఆయన పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పి ఆయన మళ్ళీ ఈ సంవత్సరంలో మీరు ఏం చేశారు? ఏంటంటే గత జగన్ ఆంజనేయ రెడ్డి గారు, లింగారెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు గతంలో ఒక్క నిమిషం. లింగారెడ్డి గారు అండ్ ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు గతంలో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇదే విధంగా ఏ సభ జరిగినా ఏం జరిగినా అప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడుకు సంబంధించి మాట్లాడిన పరిస్థితులు లేవా? ఇప్పుడు నేను మాట్లాడొద్దు అంటలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు విమర్శ చేయండి, కాదంటలా. ఒకళ్ళేమో డేరా రెడ్డి అని ఎవరు మహిళల చేత, ఇంకోడేమో తెక్కోడని. ఇవే అండి ఇవి సభ్యత గల మాట్లాడు. జోష్నా గారు మీరు చెప్పండి. ఆడెవడు తెలంగాణ నుంచి వచ్చి ఈడ కూర్చోబెట్టి ఒకడు ముక్కాడు, ఇంకోటి తెక్కాడు. ఇదా మీరు మహానాడులో క్లాప్స్ కొట్టడానికి? ఇంకొక మహిళా ఎమ్మెల్సీ, ఆ మహిళా ఎమ్మెల్సీతో డేరా రెడ్డి. నేను కూడా చంద్రబాబు డేరా బాబు అనొచ్చు కదా, లోకేష్ డేరాలకే డేరా బాబు నేను కూడా అనొచ్చుగా. ఇదా మీరు ఇవి పక్కన పెట్టండి. ఈ కామెంట్స్ పైన అవసరం లేదు మనం మాట్లాడుకోవడం. ఈ కామెంట్స్ పైన ఒక్క లింగారెడ్డి గారు మీరు ఒక లైన్ లో చెప్పగలరా? తర్వాత కృష్ణారెడ్డి గారు కృష్ణాంజనేయులు గారు మాట్లాడాలి. లింగారెడ్డి గారు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్లీజ్ దయచేసి ఒక్క 10 seconds లో చెప్పండి మీరు ఏం చెప్పాలనుకున్నారు. ఇప్పుడు అతను చాలా విషయాలు చాలా మాట్లాడు. నేను ఒకటే అడుగుతున్నా,
ప్రజాస్వామ్యం గురించి నువ్వే మాట్లాడతావు. నీ జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటిస్తా తీర్మానం చేస్తారా? ఏమైనా అర్థం పడుతుంది దాంట్లో? ఎన్నికల కమిషన్ ప్రకారం 2 నెలలకు ఒకసారి కమిటీలు జరగాల, ఎన్నికల కమిషన్ కూడా ఆమోదించాలి. ఒక్క నిమిషం అది మనం మాట్లాడేసాం కదా లింగారెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం నువ్వు మాట్లాడు. ఏ కార్యనిర్వహణ అధికారి ఓటేశాడు, ఏ సెక్రటరీ ఓటేశాడు, వెంకటరెడ్డి గారు ప్లీజ్. నాలాంటి దోష గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు కదా, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. కాదు పోస్టల్ బ్యాలెట్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. దయచేసి లింగారెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు అండ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఒక హాఫ్ మినిట్ దయచేసి. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు కదా, ఎవరు ఎన్నుకున్నారు? ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులకు సంబంధించి ఎన్నిక అనేది టాపిక్ కాదు. ఎవరు ఎట్లన్నా ఎన్నుకోండి, ఆ తర్వాత విషయము. వైసీపీ ఏ విధంగా ఎన్నుకుంది, టీడీపీ ఏ విధంగా ఎన్నుకుంది అనేది ఆ తర్వాత మాట్లాడుకుందాం. లింగారెడ్డి గారు ఇప్పుడు ఆయన లోకేష్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నుకునే దానిపైన విమర్శ చేస్తున్నారు. మీరు పార్టీ పెట్టినప్పుడే అధ్యక్షుడు ఎవరు? ఆయన జగన్మోహన్ రెడ్డి. అవి అయిపోయాయి. ఇప్పుడు పార్టీల పరంగా మీరు చేసుకుంటే విమర్శలు పాలనా పరంగా ఉన్నటువంటివి, ఈ హత్యలకు సంబంధించి ఒక పార్టీ మీద ఇంకో పార్టీ చేసుకున్న విమర్శలకు సంబంధించి దానిపైన ఏమన్నా లైన్ ఉందా మీకు చెప్పేది? ఇప్పుడు నేను చెప్తాను. శాంతి భద్రత విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఇంకో పార్టీ బాగా చేస్తుందా రాష్ట్రంలో, దేశంలో ప్రాంతీయ పార్టీ? ఇంకా టైం కూడా ఉంది. కృష్ణాంజలి గారు 10 seconds లో మీరు ఏమైనా చెప్పగలరా? ఎందుకంటే సారీ సమయం అయిపోయింది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీలు సబ్బెట్టుకోవచ్చు, వాళ్ళని పొగుడుకోవచ్చు, వాళ్ళ సమస్యలు కూడా మాట్లాడు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కూడా తప్పేం కాదు, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా సమస్యల విషయంలో కూడా కొంత చర్చించి ఉంటే బాగుండేది. ఓకే డన్. ఇవాళ భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభ అఫ్ కోర్స్ అది ప్రజాప్రతినిధుల సభ అయిపోయింది, చర్చలు జరిగిపోయినాయి. ఇప్పుడు సభ వేదికగా ఎటువంటి అంటే లైక్ అనౌన్స్మెంట్ కావచ్చు, ఉద్దేశించి ఏ విధమైనటువంటి వాయిస్ ఉంటుంది అనేది కూడా మనం తర్వాత చూద్దాం, మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొనేందుకు కృష్ణాంజలి గారు, ఆంజనేయ రెడ్డి గారు, లింగారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.